వాడి కోసం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఆమె కోసం ప్రార్థన చేస్తావు. వారు చేసే పనులు నీకు తెలుసా? వ్యభిచారంలో మునిగిపోయి ఉన్నారు, పాపంలో మునిగిపోయి ఉన్నారు, కామ క్రియల్లో మునిగిపోయి ఉన్నారు, త్రాగుడులో మునిగిపోయి ఉన్నారు, సిగరెట్లో మునిగిపోయి ఉన్నారు, చెడు అలవాట్లతో మునిగిపోయి ఉన్నారు, గంజాయితో మునిగిపోయి ఉన్నారు. నువ్వు వాడి కోసం ప్రార్థన చేస్తున్నావు, వాడు చేసే పనులు ఇవి. వాడిని ఎలా క్షమిస్తానని దేవుడికి వచ్చినవి చేస్తా ఉన్నాడు. సమాధానం లేదు. దేవునికి భయపడవా? నిన్ను పోషిస్తున్న దేవునికి నువ్వు భయపడవా? మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడే, కట్టుకోవడానికి గొడ్డేస్తున్నాడే, గృహాన్ని ఇచ్చాడు, ఇటు బయటికి వెళ్ళిన క్షేమంగా తిరిగి ఇంటికి వస్తున్నావే. ఇంత కాపాడుతున్న పోషిస్తున్న దేవునికి భయపడవు నువ్వు? దేవుడు అంటే భయం లేదా? ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవిస్తావా? మరలా ఏమి ఎరగనట్టు ఆదివారం రాగానే తెల్లని వస్త్రాలు ధరించేసుకుని గుడికి వచ్చేసి పాటలు పాడి ప్రార్థన చేసి ఆరాధన చేసి అయ్యా క్షమించంటే క్షమించేస్తాడు. లేదు లేదు లేదు.